ఏమండి, ఇదంతా నా వల్లే జరిగింది. వాడిలా మనల్ని ముంచేసి వెళ్ళిపోతాడని అనుకోలేదండి. అమ్మా, జరిగిందంతా మన మంచి కోసమే అనుకోవాలి. వాడికిష్టం లేదు కాబట్టే వాడేటో వెళ్ళిపోయాడు. అమ్ము, నీకీ చీరెలా ఉందో చూడు. లావణ్య, అది నీకోసం తీసుకొచ్చింది. అబ్బా, నా సంగతి తర్వాత ముందు నీకు నచ్చిందో లేదో చెప్పు. నాకెందుకే ఇన్ని చీరలు, నువ్వు తీసుకో. అబ్బా, నేను పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి కొత్త చీరలు కట్టుకునే రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ చీరలు నీకింపార్టెంట్. ఇప్పుడిది చాలా ఇంపార్టెంట్. ఏంటి, చీరలు నగలు ముందేసుకుని సంబరపడిపోతున్నారా? అమ్మా, నువ్వు అక్కని ఈ రోజు కూడా ఏదన్నా అంటే మాత్రం నేను ఊరుకోను. నువ్వు నోరు ముయ్యకపోతే మూతుపళ్ళు రాలగొడతాను. నువ్వు నన్ను కొట్టినా పర్వాలేదు, మా అక్కనంటే మాత్రం నేను భరించను. ఎవరితే నీకక్క? అది నీ తల్లి కడుపున పుట్టిందా, నువ్వు దాని తల్లి కడుపున పుట్టావా? వసే అమూల్య, చూసావటే, నా కడుపున పుట్టిందానికి కూడా నాకంటే నువ్వే ఎక్కువయ్యావు. అమ్మా, నువ్వు అక్కని ఇంకో మాట అన్నా సరే నేను ఊరుకోను, చెప్తున్నాను. ఏడ్చావులే. వసే అమూల్య, నీ పెళ్లి జరుగుతుందని నువ్వు మీ నాన్న తెగ సంబరపడిపోతున్నారు కదా. నీకో శుభవార్త చెప్తాను, విను. ఈ రోజు నీ పెళ్లి జరగదు, జరగనివ్వను అని చెప్పాను కదా. నేను చెప్పింది అక్షరాల నిజమవబోతుంది. ఈ రోజు నీ పెళ్లి జరగదు. ఏంటలా చూస్తున్నారు? ఇంకా అర్థం కాలేదా? నిన్ను కట్టుకోబోయేవాడు రాత్రికి రాత్రే జంప్ అయిపోయాడట. ఈ విషయం నీకు నీ బాబుకి చెప్పలేక మగపెళ్లి వాళ్ళు తెగ మదనపడిపోతున్నారు. వాళ్ళు ఎంత మదన పడితే మాత్రం వెళ్ళినవాడు మళ్ళీ రాడు, నిన్ను పెళ్లి చేసుకోడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఆ అబ్బాయి మనసు స్థిరంగా ఉండదట. ఈరోజు చెప్పింది రేపు చెప్పడట, రేపు చెప్పింది ఎల్లుండి చెప్పడట. పాపం, వాడి మూడు మారి రాత్రికి రాత్రే ఈ దరిద్రం నా కొద్దురా దేవుడా అని పారిపోయి ఉంటాడు. ఈ పెళ్లి చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నావు కదా, ఇప్పుడు బాగా అయ్యింది నీకు నీ బాబుకి. ఏడోకక్కా, మా అమ్మ కావాలని అలా చెప్తుంది. నిజంగా అలా జరుగుండదు. నువ్వు ఏడోకక్కా, ప్లీజ్. అమ్మా, నేనేం పాపం చేశాను? నన్నింతగా పరీక్షిస్తున్నావు?
ఆగిపోతే నాన్న తలెత్తుకోలేరు. నాన్న కంట్లో ఒక్క కన్నీరు చుక్కు కారినా నేను తట్టుకోలేను. నా చావే నువ్వు కోరితే ఈ పెళ్ళి ఆపే తల్లి. బాబు బాబు నేను ఇక్కడున్నానేంటి? అయ్యా, మీకు ఈ రోజు అమూల్యతో పెళ్లి కదా, మీరేంటి ఇక్కడ పడుకున్నారు? అదే అదే అర్థం కావడం శాస్త్రి గారు. నేను ఇక్కడ పడుకున్నానేంటి? అయ్యా, అటువైపు వెళ్ళకండి అయ్యా. రాత్రి ఎవరో ఇటువైపు వెళ్ళొద్దని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో, నేను ఇక్కడికి ఎందుకు వచ్చి పడిపోయానో అస్సలు గుర్తు రావడం లేదు. మీరు ప్రాణగండం నుంచి బయటపడ్డారు. ప్రాణగండమా? మీరు మా అమూల్య కాబోయే భర్త కాబట్టి మీరిప్పుడు బ్రతకగలిగారు. అర్ధరాత్రి గుడివైపు వచ్చిన వాళ్ళు ఇంతవరకు ఎవ్వరూ బ్రతకలేదు. బాబు,
మీరు ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ చేయకండి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు శాస్త్రి గారు. నేను తప్పు చేయడం ఏంటి? అమ్మ ఆశీస్సులు మీకు ఉన్నాయి కాబట్టే అమ్మ ఆగ్రహానికి మీరు గురికాలేదు. ఇప్పుడు మీరున్న స్థితిలో మీకు ఏం చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే జరిగిందేది మీకు గుర్తుండదు కనుక. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బాబు. అవతల అమూల్యని పెళ్లి కూతురిగా రెడీ చేస్తున్నారు. ముహూర్తానికి సమయం అవుతోంది. బయలుదేరండి. సారీ, ఎక్కడ ఏదో డిస్టర్బెన్స్ జరిగింది. బట్ పెద్దవారు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. మీ మాట కోసమైనా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానండి. హ్మ్. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ కష్టాల నుంచి బయటపడేస్తాను, సరేనా? బావిలో పడి చనిపోయినా బాగుండేది. నాన్నకి పెళ్లి జరగదని తెలిస్తే ఎంత బాధపడతారో ఏమో. అక్క అక్క పార్థు వచ్చాడక్క. నిజమా? మరి పెళ్లిష్టం లేదని వెళ్ళిపోయారంటూ పిన్ని చెప్పింది. అమ్మ గురించి నీకు తెలీదా అక్క? పాపం తనేదో మార్నింగ్ వాక్ కు వెళ్ళాడంట. సడన్ గా కనిపించకపోయేసరికి అందరూ కంగారు పడ్డారు, అంతే. అమ్మా, మా నాన్న కష్టాన్ని తీర్చా. ఈ పెళ్లి ఆగిపోయింటే మా నాన్న తట్టుకునుండేవాడు కాదు. అక్క, ఇంక నువ్వు భయపడాల్సింది ఏమీ లేదు. అవతల పెళ్లి పనులు జరుగుతున్నాయి. పద పద. రే, ఇది బొమ్మలాట కాదు, ఇది జీవితం. రాత్రి అనగా వెళ్ళి ఇప్పుడే వచ్చేది. నాన్న, అసలు విషయానికి రాకుండా ఏదేదో మాట్లాడుతున్నారేంటి? ఒరే తమ్ముడు, నీకీ పెళ్లి ఇష్టం లేదని నాతో ఒక మాట చెప్పొచ్చు కదరా? ఎందుకురా ఈ దాపరికం? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేరా. అక్కా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని మీరే అనుకుంటే ఎలా? నాకు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని ముందే చెప్పాను కదా. మావయ్య గారు, చెప్పానా పార్థు మాట అంటే మాటే అని? మరి ఇష్టమున్నవాడివైతే నైట్ అంతా ఎక్కడికి వెళ్ళావురా? ఏమండి, వాడొచ్చాడు కదా, కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఏంటి డిస్కషన్? అల్లుడుగారు, వాణ్ణి లోపలికి తీసుకువెళ్ళండి. అలాగే అత్తయ్య గారు. పార్థు పద, ఆలస్యం అవుతుంది. త్రిపుర, ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నావేంటి? వెళ్ళు, వెళ్ళి వాణ్ణి పెళ్లి కొడుగ్గా రెడీ చేయి.
అమ్మా, నా పెద్ద కూతురుతో 2 మాటలు మాట్లాడాలి. 2 నిమిషాలు బయటికి వెళ్తారా? అలాగేనండి. ఏంటే, ఈ పెళ్లిని నేను చెడగొట్టలేకపోయానని సంబరపడిపోతున్నావా? లేక పారిపోయిన పెళ్లి కొడుకు మళ్ళీ వచ్చాడని సంతోషపడిపోతున్నావా? ఈ భానుమతి తలుచుకుంటే జరగందంటూ ఏవీ లేదు. నేను ఎక్కడ నిప్పు పెట్టాలో అక్కడే నిప్పు పెట్టి ఎలాగైనా సరే నీ పెళ్లి ఆపేస్తాను. అమ్మా, ఎవరి నీకమ్మా? నీ అమ్మెప్పుడో చచ్చింది. నీకు నేను అమ్మను కాను. అమ్మట అమ్మ. నేను ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుండి ఏ రోజు నువ్వు సంతోషంగా ఉండడం నేను చూడలేదు. నువ్వు సంతోషంగా ఉండాలంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. 20 సంవత్సరాల నుంచి నువ్వు నన్ను మా నాన్నని బాధ పెడుతూ నువ్వు బాధపడుతూ ఉన్నావే తప్ప ఎప్పుడు పిన్ని నువ్వు సంతోషంగా ఉంది? ఈ ఇంట్లో నువ్వు నవ్వుతూ తిరగడం నేనెప్పుడు ఒక్కరోజు కూడా చూడలేదు. ఇన్నాళ్ళు నాకు కష్టాలు పెట్టాలనుకుంటూ నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటున్నావు తప్ప నువ్వు ఈ రోజు మా నాన్నతో సంతోషంగా ఉండలేదు. నేను నీకు చెప్పేంత పెద్దాన్ని కాకపోవచ్చు, అంత అనుభవం కూడా నాకు లేదు. కానీ నిజం మాత్రం ఇదే పిన్ని. ఆహా, అబ్బో, పెళ్లి చీర కట్టుకోగానే అప్పుడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావే. ఏ అమూల్య, ఇంతకాలం నేను సంతోషంగా లేనని నువ్వనుకుంటున్నావు. అసలు నా జీవితంలో సంతోషం అంటే ఏంటో తెలుసా? నిన్ను హింసించటం, నిన్ను ఏడిపించటం. నువ్వు ఎంత ఏడిస్తే నేనంత సంతోషిస్తాను. అంతెందుకు, ఇప్పుడు నీ పెళ్ళాగిపోతే నువ్వు ఈ నట్టింట్లో నిలబడి ఎటూ తోచని స్థితిలో పిచ్చిచూపులు చూస్తుంటావు చూసావా? అప్పుడు నాకు ఆనందం, మహా ఆనందం. నిజంగా నేను సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటే ఈ పెళ్లి నీకు నువ్వే చెడగొట్టుకో. లేదంటే ఎలాగూ నేను ఈ పెళ్లి చెడగొడతాను. అమ్మా ప్లీజ్, దయచేసి నన్ను అర్థం చేసుకో. ఒక విధంగా ఈ పెళ్లి నా జీవితం కోసం కాదు, నీ కోసం, నాన్న కోసం. ఇన్నాళ్ళ నీ సంతోషానికి నేనే కదా అడ్డు. నేను ఈ పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇక్కడి నుంచైనా మీ ఇద్దరు
ఆనందంగా ఉండండి పిన్ని, ప్లీజ్. నువ్వు కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన కరిగిపోయి కరుణిస్తాననుకుంటున్నావా? ఈ పెళ్లి జరిగేదీ లేదు, నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్లేదీ లేదు. నువ్వు ఈ ఇంటికొచ్చాక నా జీవితం ఎలా నాశనమైందో నీ జీవితం కూడా అలాగే నాశనం అవ్వాలి. నువ్వు నా కడుపున పుట్టిన కన్న కూతురు కంటే దానికే వంత పాడుతుంటే నేనొక్కదాన్నే ఒంటరిదాన్నైపోయాను రామకృష్ణ. కానీ నీ కూతుర్ని మాత్రం సుఖపడినివ్వను.